అరకు పేరు చెప్పగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది వలసె పువ్వులే. భూగోళానికి పచ్చని రంగు వేస్తే ఎలా ఉంటుందో అరకులోని వలసె తోటలను చూస్తే సరిగ్గా అలాగే ఉంటుంది. పచ్చటి రంగులో ఉండే వలసె పువ్వులు రారమ్మని పిలుస్తూ ఉంటే ఎవ్వరైనా స్పందించక మానరు. పూర్తిగా పసుపు రంగులో ఉండే వలసె పూల తోటలు చూడ్డానికి పొద్దుతిరుగుడు పూలను పోలి ఉంటాయి. చూడచక్కని ఈ పూల తోటల పూత కార్తీక మాసంలో మొదలవుతుంది. విశాఖ ఏజెన్సీ అందాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి వలసె పువ్వులు. అరకులో చాలా అందమైన ప్రకృతి అందాలు ఉన్నాయి. అలాగే మేము ట్రైన్లో నుంచి వచ్చినప్పుడు ఎన్నో టనల్స్ని చూసాం, చాలా ఎంజాయ్ చేసాం. అంతేకాకుండా ఈ మ్యూజియం కూడా ఇందులో బోటింగ్ అలాగే ఎన్నో ఉన్నాయి. అలాగే అరకులో ఎన్నో చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి. పసుపు పువ్వులు, అలాగే వాటర్ ఫాల్స్, బుర్రా కేవ్స్ ఎన్నో ఉన్నాయి. అయితే ఎక్కడో విశాఖ మన్యంలో ఉండే వలసె పూల అందాలను ప్రపంచానికి తెలియచేసింది సినిమాలే. వలసె పూల తోటల్లో షూటింగ్ జరగని రోజంటూ ఉండదు. అరకు ప్రాంతానికి ఉన్న మరో ఆకర్షణ జలపాతాలు. ఇక్కడి వాటర్ ఫాల్స్ ను చూస్తే ఎవ్వరైనా సరే చిన్న పిల్లలు అయిపోవాల్సిందే. జలపాతాల అందాన్ని ఆస్వాదిస్తూ కాలం గడిపేస్తారు టూరిస్టులు. అరకులోని కటిక, డుబ్రిగూడ, చాపరాయ్, తాడిగూడ, రణజల్లెడ జలపాతాలు ప్రతిరోజు పర్యాటకులతో కిటకిటలాడతాయి. ఇవే కాదు, అరకులో ఇంకా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఎన్నో ఉన్నాయి. వీటిలో మత్స్యగుండం, డుడుమా, సిరిగాం జలపాతాలు ముఖ్యమైనవి. అయితే ఇవి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియవు. అరకు అందాలు చూడడానికి వచ్చాం. అరకు చాలా బాగుంటుందండి. ఈ వెలిసే పూలు కానీ మార్నింగ్ పూట మంచు వాతావరణం చాలా ఆనందంగా ఉంటుంది. మేము చాపరాయికి వెళ్ళాం, అక్కడ కూడా చాలా హ్యాపీగా ఉంది. అరకు అందాలకు స్పెషల్ అట్రాక్షన్ బొర్రా గుహలు. రాతి గుహల రూపంలో ప్రకృతి ప్రసాదించిన అద్భుత సౌందర్యం బొర్రా గుహల సొంతం. విశాఖకు పర్యాటక రాజధానిగా పేరు తీసుకొచ్చిన ఘనత నిస్సందేహంగా బొర్రా గుహలదే. అరకుకు వెళ్లే దారిలో ముందుగా మనల్ని పలకరించేది ఈ అద్భుతమే. అరకు అనేది చాలా అందమైన ప్లేస్. నిజంగా ఊటీ వెళ్ళలేని వాళ్ళకి ఇది చెప్పాలంటే ఒక వరం లాంటిది. అంత బాగుంది. ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటే అరకు ఒక చెప్పుకోదగ్గ ముఖ్యమైన ప్రాంతం. 1920లో తొలిసారి బొర్రా గుహల ఉనికిని అధికారికంగా ప్రకటించారు. ఒకప్పుడు మేతకు పోయిన పశువులకు నీడనిచ్చే గుహలు ఇప్పుడు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాయి. షూటింగ్ల కోసం తెలుగు సినిమా తరలిరావడంతో బొర్రా గుహల గ్రేట్నెస్ దేశమంతా తెలిసిపోయింది. దీంతో కన్నడ, మలయాళ, బెంగాలీ, ఒడిస్సా, భోజ్పురి, బాలీవుడ్ సినిమా షూటింగ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి ఈ గుహలు. అరకు అందాలు మైమరిపిస్తే అరకు ప్రయాణం మరింత థ్రిల్లింగ్ గా ఉంటుంది. మరీ ముఖ్యంగా రైల్లో అరకు వెళితే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. కొండల్లో నుంచి లోయలను దాటుకుంటూ రైల్లో వెళుతుంటే స్వర్గంలో విహరిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది ఎవ్వరికైనా. అరకు పేరు చెప్పగానే గుర్తొచ్చేది ధింసా నృత్యం. ధింసా విశాఖ గిరిజనుల సంప్రదాయ నృత్యం. ధింసా అంటే గిరిజన భాషలో సంతోషం అని అర్థం. అందుకే పండగ, వివాహం వంటి శుభకార్యాల్లో గిరిజనులు సంతోషంగా ధింసా ఆడతారు, తమ ఆనందాన్ని చాటుతారు. ధింసా డాన్స్ అంటే సాదాసీదా టూరిస్టులకే కాదు, పెద్ద పెద్ద సినిమా స్టార్లకు కూడా ఎంతో క్రేజ్. అరకు వచ్చిన సినిమా స్టార్లు కాసేపు గిరిజనులతో ధింసా ఆడి రిలీఫ్ గా ఫీల్ అవుతారు. ధింసా డాన్సే కాదు, అరకులోని కొమ్ము డాన్స్, పులివేషాలు కూడా టూరిస్టులను అట్రాక్ట్ చేస్తాయి. మన రాష్ట్రంలో ఎవ్వరికైనా సరదాగా విహారయాత్ర చేద్దామంటే వెంటనే గుర్తొచ్చేది అరకే. ఒక్కసారి అరకు వచ్చిన వారు జీవితానికి సరిపడ మధుర జ్ఞాపకాలను వెంట తీసుకెళ్తారు. అసలే వింటర్ సీజన్, ఇంకెందుకు ఆలస్యం? అరకు ట్రిప్ కు ఏర్పాట్లు చేసుకోండి. అరకు అందాలను ఆస్వాదించండి.